వీడియో ఆన్ చేయగలరా? అన్నా చేశానన్నా. ఓకే అన్న, ప్రొసీడ్. అన్న వినిపిస్తుందన్నా? అన్న వినిపిస్తుంది. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, అదేవిధంగా ఈ అవకాశం కల్పించినటువంటి ఏఎఫ్సి కమిటీ వారికి, ఏఎఫ్సిలో ఉన్నటువంటి సభ్యులందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి నానా హలో చెప్పనా? వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది. ఓకే. ఏఎఫ్సి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ఏఎఫ్సిలో ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నా పూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. మీకు అందరికంటే అనుభవంలో చాలా తక్కువ అన్ని, అయినా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమను బట్టి మాత్రమే మీ అందరితో కలిసి మాట్లాడడానికి దేవుడు నాకు కృప చూపించారని నేను తలంచుచున్నాను. దయతో మనమందరం కలిసి, నాకు చిన్న ఆలోచన వచ్చింది. పిలిపిలికి రాసిన పత్రిక నుండి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుంటూ, మాకు కలిగినటువంటి చిన్నపాటి ఇన్సిడెంట్ను కూడా సాక్ష్యం రూపంలో మీకు తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. దాంట్లో కొన్ని విషయాలు మనము టచ్ చేస్తూ మనము ముందుకెళ్దాం. నేను చాలా క్లుప్తంగానే మీతో పంచుకుంటాడు. ఖచ్చితంగా నేను చదువుతున్నాను. అయినను నాకు ఏవేవి లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక, క్రీస్తు యందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయన్ను, ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబెడుతునో దానిని పట్టుకునే వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టి ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన దీన శరీరమును
తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధమైన తండ్రి, జయం గల నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, యొక్క సాయంత్రకాల సమయంలో మరొకసారి నీ పాద సందులోనికి రావడానికి ఈ పునరుద్ధాన దినమునందు ప్రభువా నిన్ను పోలి ప్రభువా మేము కూడా నడుచుకోవడానికి ప్రభువా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా జీవిత కాలం అంతయు ఆ విధంగా నడుచుకోవడానికి నీకు సహాయం అనుగ్రహించమని ప్రభువా, మాట్లాడేది నేను కాదు కానీ మీరే నాతో ఉండి మాట్లాడి మహిమ పొందుకొనండి. ప్రభువా, మేమందరము ప్రభువా నిన్ను ప్రభువా గురిగా కలిగి మేము జీవించడానికి నీకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ఈ ఏఎఫ్సి కమిటీని సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఒకరినొకరు ప్రభువా ప్రేమ కలిగి ప్రభువా ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు నాయన తండ్రి అన్యోన్యత కలిగి ప్రభువా సమాధానం కలిగి నడుచుకోవడానికి నీకు సహాయం దయచేయమని వేడుకుంటూ ముందున్నటి సమయాన్ని మాకు అందరికీ ప్రభు ఆశీర్వాదకరంగా మార్చమని నీకు మేలు కొరకే ప్రభు మేమందరం ఈ మాటలన్నీ కూడా ప్రభు మాట్లాడుకుని ప్రోత్సహించబడుచు ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఏ సేనములు ప్రార్థించి ఈ మనవులకు సమర్పించుకుని అడిగి పొందుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ యొక్క భాగంలో నేను మీతో మాట్లాడాలి అని అనుకున్నది ఏంటి అంటే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తు కేంద్రీకృత జీవితం. నిజంగా నేను చాలా చిన్న ప్రశ్న మీతో అడుగుతున్నాను. నేను మీతో మాట్లాడేది, క్రీస్తు నీలో నాలో మనలో ఉండాలంటే ఏమి కలిగి ఉండాలి? నిజంగా క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్లో, క్రీస్తు కేంద్రీకృత జీవితంలో నీవు నేను మనం ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలి? నిజంగా ఈ లోకంలో ఆ దేవుని కలిగి ఉండకపోతే ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని మాస్టర్లు మనం చేసినా, ఎంత చదివినా దేవుడు లేకుండా మన ప్రయత్నం మన జీవితం వృధాయే. అందుకే నీలో నాలో మనలో ఏమేమి కలిగి ఉండాలి అనేది చిన్న ప్రశ్నతోటి నేను ముందుకు వెళ్తున్నాను. మీరు మాట్లాడండి అందరు కూడా. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ జీవించాలంటే మొట్టమొదటిగా ఆయన చిత్తం ఏంటో మనకు తెలియాలి. ఆయన చిత్తం తెలుసుకున్న తర్వాత దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. కరెక్ట్. ఇంకెవరైనా మాట్లాడితే కొంచెం బాగుంటది. అంటే మీకు అందరికి తెలిసిందే, నేనేదో కొత్తదేం చెప్పట్లేదు. అందరు కొంచెం స్పందిస్తే బాగుంటది, అంటే డిస్కషన్ కొంచెం బాగుంటది అనుకుంటా ఉన్నాను నేను. తమ్ముడు, అన్న క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ జీవించాలంటే అన్న మాధవ చెప్పిన పాయింట్ తో పాటు అన్న వాక్యానుసారంగా వాక్యానికి అనుగుణంగా జీవితాన్ని కనుక మలుచుకుంటే, ఎందుకంటే మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలు కానీ, మన జీవితంలో మనం నడిచేటువంటి నడకలు కానీ వాక్యంలో కూడా ఏమి లేవు. ప్రతి ప్రాబ్లంకి, ప్రతి ఇష్యూకి వాక్యం మనకు సొల్యూషన్ ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఏదైతే చెప్తా ఉందో దానికి అనుగుణంగా కనుక మన జీవితాన్ని ట్యూన్ చేసుకుంటే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కొద్దిగా సులభం అవుతుందేమోనని నా అభిప్రాయం. అవునన్నా, అవును, కరెక్టే. నేను దీని గురించి ఆలోచన చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు నాకు వచ్చింది, అది కూడా మీతో పంచుకుంటాను. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటే క్రీస్తు నీలో నాలో మనలో ఉంటే ఖచ్చితంగా ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తాం. ఖచ్చితంగా వాక్యానుసారంగా మనం జీవిస్తాం. నిజంగా శాంతి కలిగి ఉంటాం, మనం శాంతి కలిగి ఉంటాం, మాదిరి కలిగి ఉంటాం, గమ్యాన్ని తెలిసిన వాళ్ళం అవుతాం. ఈ లోకంలో ఏమన్నా లేకపోయినా ఆ లోకంలో నాకుంది, ఆ పౌరస్థితి మనకుంది. పౌలు అంటాడు కదా, నాకు ఆ లోకంలో పౌరస్థితి ఉంది, నాకు జీవి కిరీటం ఉంది అన్నట్లుగా మనకి గమ్యం తెలుసు. అంత మాత్రమే కాదు, మనం వెలుగు సంబంధమే అని యేసు ప్రభు చాలాసార్లు
ఆయన లూకాస్ యోహాను సువార్తలో మాట్లాడతారు అనమాట. నిజంగానే ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉంటది అనమాట, హెచ్చుగా ఉంటది. లోతు జీవితంలో కూడా, అయ్యా నీ కృపే నన్ను ఇక్కడి దాకా నడిపించింది, నేను అంత దూరం వెళ్ళలేనయ్యా, ఇదిగో నేను ఈ చిన్న గ్రామంలోనికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆ దేవుని యొక్క కృపను ఆయన వేడుకున్నట్లుగా మనం చూస్తాం. నిజంగానే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ జీవం కలిగి ఉంటది అన్నమాట. ఎందుకంటే జీవించే ఆ, జీవితం అనేది మనది కాదు, దేవుడు మన యొక్క జీవితంలో ఉండి ఆయనే అన్ని చేస్తాడు. నిజంగానే దానికి విరుద్ధంగా అంటే క్రీస్తు లేకుంటే, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఉంటే ఇవన్నీ ఉంటాయి. జీవం ఉంటుంది, కృప ఉంటుంది, రక్షణ ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, మాదిరి ఉంటుంది, వెలుగు ఉంటుంది, గమ్యం ఉంటుంది, వాక్యానుసారంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తాం. ఒకవేళ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ లేకుండా ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా మనకి నరకం ఉంటుంది, ఖచ్చితంగా మనకి బాధ ఉంటుంది, చీకటి ఉంటుంది, భయం ఉంటుంది, గర్వం వస్తుంది, నిజంగానే తీర్పు ఉంటుంది. తీర్పు ఖచ్చితంగా ఎవరు తప్పించుకోలేరు, ఈ లోకంలో ఎవరు కూడా తప్పించుకోలేరు, ఆయన దగ్గర నుండి ఎవరు తప్పించుకోలేరు. నిజంగానే మన జీవితం కొద్దిపాటిది, చాలా అల్పమైంది. చాలా అల్పమైన దానికోసమే మనము చాలా చాలా ప్రణాళికలతో పాటు దాదాపు ఇన్ని సంవత్సరాల లైఫ్, ధనవంతుడు అనుకున్నట్లుగానే తినుము త్రాగుము సుఖించము ఇంకా అనేక సంవత్సరాలకి అన్నట్లుగానే మనం కూడా చాలా లైఫ్ కోసం మనం కూడా ప్లాన్ చేసుకుంటాం. నిజంగానే క్రీస్తు నీలో నాలో మనలో ఉంటే దేవుడు మన జీవితాల్లో ఏ కొదువ రానివ్వడు. అది నా మొదటి ప్రశ్న. రెండవ చిన్న ప్రశ్న ఏంటంటే, క్రీస్తు కేంద్రీకృత జీవితానికి నిర్వచనం అంటే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఉంటే ఎలా ఉంటుంది, ఏమేమి కలిగి ఉంటాం అనేది మనం చూసాం. ఒకవేళ క్రీస్తు కేంద్రీకృత జీవితం నిర్వచనం అంటే మనం ఏమనుకుంటాం? మీరేమైనా చదువుతారా? నేనేదో కొంచెం నేర్చుకున్నాను, అది దేవుని దగ్గర నుంచి, అది నేను చదువుతాను. మీరు కూడా ఎవరైనా స్పందిస్తే బాగుంటది. అంటే క్రీస్తు కేంద్రీకృత జీవితం, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటే నిర్వచనం మనం ఏమనుకోవచ్చు? Everything depending on God only. He is Yes, the yes, center. sir. Yes. నిజంగానే అన్న అన్నట్లుగానే ఎక్సలెంట్ మాట చెప్పాడు అన్న. ఎవ్రీథింగ్ గాడ్, ఎవ్రీథింగ్, ఏదైనా సరే అంటే ఇప్పుడు దాకా మనం చూసాం, జీవం కలుగజేసే ఆయనే, మాదిరి ఆయనే, గమ్యం ఆయనే, పైన చెప్పబడినవన్నీ కూడా సమస్తాన్ని ఆయన దయచేస్తాడని మనము నమ్మితే అదే క్రీస్తు కేంద్రీకృత జీవితం. ఏదైనా నా జీవితంలో సమస్తాన్ని ఆయన దయచేస్తాడు, నాకు ఏ కొదువ లేదు. మనము ఆయన నమ్మితే గట్టిగా ఆయన్ని పట్టుకుంటే అదే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. ప్రతి విషయంలో, అది బాధ అయినా, వేదన అయినా, శోధన అయినా, సమస్య అయినా, ఏదైనా సరే ఆయన నా జీవితంలో నుంచి ఆయన ప్రతిదీ చేయగలడు. అదే ఈ ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం. నిజంగానే ఈ ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాల్లో 4 అధ్యాయాలకి చిన్న మాటలు మనం చూసుకుంటే, చిన్న మాటలు. 1వ అధ్యాయంలో క్రీస్తే నా జీవితం అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 19వ వచనం 21వ వచనాల వరకు కూడా, 21వ వచనంలో కూడా అదే అంటాడు అనమాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. అంటే క్రీస్తే నా జీవితం. నిజంగానే నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరం ముందు గణపరచబడునని అంటున్నాడు. నిజంగానే క్రీస్తే నా జీవితం అంటున్నాడు పౌలు. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. అంటే నా మాదిరి ఆయనే.
ఒకటి నా జీవితం, క్రీస్తే నా జీవితం. రెండవది క్రీస్తే నా మాదిరి. రెండవది క్రీస్తే నా మాదిరి. నీవు నేను మనం కూడా మన జీవితం ఆ దేవుడు ఏసే మనకు మాదిరి ఏసే అని ఎప్పుడైతే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కలిగి ఉంటామో, నిజంగా అపోస్తలుడైన పౌలు కొన్నటువంటి ఆధిక్యతలు అన్నీ ఇన్ని కావు. అది మనకందరికీ తెలుసు. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం మూలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు ఆ నీతి గలవాడినై ఆయన యందు అగుపొడు నిమిత్తం. అంటే నా గమ్యం ఆయనే. ఒకటి నా జీవితం, క్రీస్తే నా జీవితం. 1వ అధ్యాయం 19వ వచనం 21వ వచనంలో. రెండవది క్రీస్తే నా మాదిరి, 2వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి క్రీస్తే నా గమ్యం, నా జీవిత ఆశయం ఆయనే అన్ని 3వ అధ్యాయం 9వ వచనంలో. 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అంటే నా పోషకుడు ఆయనే అంటూ ఉన్నాడు. అంటే నా జీవితం, క్రీస్తే నా జీవితం, క్రీస్తే నా మాదిరి, క్రీస్తే నా గమ్యం, క్రీస్తే నా పోషకుడు. నిజంగా క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటే ఇదే ఏమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆలోచించినప్పుడు. నిజంగానే మన జీవితానికి ఆయన మాదిరిగా ఉన్నప్పుడు, మన జీవితానికి ఆయనే సమస్తము అయి ఉన్నప్పుడు, మన జీవితానికి గమ్యం ఆయన అయినప్పుడు, మన జీవితానికి మన పోషకుడు ఆయన అయినప్పుడు, నిజంగా అది క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. ఏమున్నా లేకపోయినా, కనీసం అవసరతలు తీర్చినా తీర్చకపోయినా కూడా ఆయనలో ఆనందిస్తూ ఉంటాం, ఆయనలో సంతోషిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ఏ కొరత ఉండదు, ఏ కొదువు ఉండదు. నిజంగానే ఈ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ గురించి నేను ఒక 5 మాటలు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఈ 5 మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా చివరిలో మీరు ఏదైనా మాట్లాడితే కంక్లూషన్ చేసేసుకుని మనం ముగించుకుందాం. ఒకటి నేను రాసుకున్న పాయింట్ ఏంటంటే, క్రీస్తు కొరకు మనం సమస్తమును విడిచిపెట్టగలగాలి. నిజంగానే క్రీస్తు కొరకు అంటే క్రీస్తు కేంద్రీకృత జీవితానికి ఒక 5 లక్షణాలలో మొదటిది, క్రీస్తు కొరకు మనం సమస్తమును విడిచిపెట్టగలగాలి. సమస్తాన్ని అంటే ఆయన అంటున్నాడు 3వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని అన్నాడు. దేవుని నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాడంటే, దేవుని నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాడంటే క్రీస్తు నాకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు అని అర్థం. క్రీస్తు నాకుంటే చాలు. నిజంగానే ఒకప్పుడు పౌలు జీవితం అనేది నేను అనే గొప్ప గర్వం ఆయనలో ఉండేది. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు నాకు క్రీస్తే కేంద్రం, నాకు క్రీస్తు ఉంటే చాలు అనుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన లాభాలతోనే కాదు కానీ ఆయన 3:5లో ఆయన లాభాలన్నీ మనకి వివరిస్తున్నాడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్పగా ఆయన జీవించాడంటే 5వ వచనంలో 8వ వచనం సున్నతి పొందేదని ఇశ్రాయేలు వంశపు వాడిని బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసేయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనైన నీతి విషయంలో అనిందుడనై ఉంటేని. నిజంగా ఆయనకున్నటువంటి గొప్ప విషయాలు ఎంత గొప్ప వాడో, కానీ క్రీస్తు నిమిత్తం వాటన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాడు. నిజంగానే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో క్లారిటీగా ఇస్తాను. క్రాంతినగర్ నుండి మేము శాంతినగర్కి 2005వ సంవత్సరంలో వచ్చాం. అక్కడ ఏమీ లేదు, చిన్నదే. మేము చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. కానీ కొంతమంది ఆ ఊరల్లే వచ్చి మమ్మల్ని కొట్టి నానా దుర్భాషలాడారు.
మేము చాలా ఓర్పు కలిగి ఉన్నాం. ఎందుకంటే మేము కొద్ది మందిమే. దాదాపు అప్పుడు ఎంతమందిమి అంటే ఒక 30 కుటుంబాల వాళ్ళమే, కొద్ది మందిమే. కానీ కానీ వాళ్ళు కనీసం మమ్మల్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారంటే అది వర్ణనాతీతం. అసలు అక్కడి నుంచి వచ్చేద్దామని అనుకుని కనీసం ఇల్లు అయినా తీసుకుంటారేమో అని చెప్పేసి ఎవరిని అడిగినా ఇల్లు కూడా తీసుకోవట్లేదు. కనీసం ఎంత మా వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా కఠినంగా ఉంటారు. ఇల్లు కూడా తీసుకోవట్లేదు, స్థలాలు వదిలేసాం, ఇల్లు వదిలేసాం, అన్నిటినీ వదిలేసాం. అంత నష్టమే. అంటే దేవుణ్ణి నమ్ముకున్న మాకు అన్ని నష్టమే. అసలు ఆ బావి దగ్గర నీళ్లు కూడా తీసుకోవడానికి లేదు. మేము తవ్వుకున్న బావే, అది మా చర్చి బావే, దాని మీద కూడా ముళ్ళకంప వేసేసారు. ఎంత కష్టం అంటే అప్పుడు వరల్డ్ విజన్ ప్రేమమయ్య ఏడీపీ వాళ్ళు మాకు కొంచెం నీళ్ళు ఇచ్చారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలిచ్చారు మాకు. ఇంకదే ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని ఎందుకు జీవించాలి అని కొంతమంది అంటా ఉన్నారు. కానీ దేవుడి కోసం అవన్నీ వదిలేసాం. స్థలాలు వదిలేసాం, ఇల్లులు వదిలేసాం. మొత్తం వాళ్ళే పాట పెట్టుకుని కూడా డబ్బులు వాళ్ళే తీసుకున్నారు. వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి పూరు గుడిసెల్లో, అంటే అప్పుడు పూరు గుడిసెలు కూడా లేవు. టెంకాయ చెట్ల మట్టలు, తాటి చెట్ల మట్టలు కట్టుకుని పైన వేసుకుని ఉన్నాం. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు రా ఇలా, అంటే రోడ్డును పోయే వాళ్ళందరూ ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు రా, ఇప్పుడు చూడరా చెట్ల కిందకు వచ్చి కూర్చున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. నిజంగానే 2004 సంవత్సరం సునామీ వచ్చింది. మేమేమో 2005 సంవత్సరంలో వచ్చాం. 2004 డిసెంబర్ 25వ తేదీ సునామీ వచ్చింది. అప్పుడు రిలీఫ్ ఫండింగ్ అనేది ప్రేమమయ్య ఏడీపీ వాళ్ళు ద్వారా అది వచ్చిందనమాట. దాని తర్వాత ITRT అని ఇండియన్ సునామీ రెస్పాన్స్ టీమ్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి ఏదైతే నష్టపోయారో మత్స్యకారులు వాళ్ళందరికీ అన్ని ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినాయి. అన్ని అయిపోయింది. దాని తర్వాత 2006 సంవత్సరంలో ఇల్లులు కూడా వచ్చినాయి. షెల్టర్స్ కూడా కట్టిమని దాదాపు 3000 ఇల్లులు వచ్చినాయి. ఆ 3000 ఇల్లులో దేవుడు మేము దేన్నైతే కోల్పోయాము, ఏ ఇల్లునైతే కోల్పోయాము, ఏ స్థలాలైతే కోల్పోయామో ఆ స్థలాలు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి దాదాపు 5-6 సార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ స్థలాలు తెప్పించుకున్నాం. గవర్నమెంట్ వాళ్ళు అది కొనిచ్చారు. తర్వాత ఈ ITRT సంస్థ వాళ్ళు, ఇండియన్ సునామీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు మాకు ఇల్లులు కట్టించారు. మేము కట్టని ఇళ్లలో ఇప్పుడు మేము కాపురం అంటున్నాం. మేము కట్టుకోలేదు అది. మేము దేన్నైతే క్రీస్తు కొరకు వదిలిపెట్టాము, దేవుడి కోసం వదిలిపెట్టాము, ఇప్పుడు అది మాకు రెట్టింపు దీవెనైంది. మేము ఏ ఇంట్లో అయితే ఏ ఇల్లు అయితే మేము కట్టుకోలేము అనుకున్నామో అదే ఇల్లు మళ్ళీ వాళ్ళే సంస్థలు వచ్చి కట్టించి ఫ్యాన్లు బిగించి తర్వాత వాటర్ ఫిల్టర్లు పెట్టి అన్ని సమస్తాన్ని వాళ్ళే ఇచ్చారు. కొంతమంది తాళం కూడా కొనుక్కోకపోతే వాళ్ళకు కూడా తాళాలు కూడా తీసిచ్చారనమాట. అంటే దేవుడి కోసం దేన్నైతే నష్టంగా మనం ఎంచుకుంటామో దేవుడు దాన్ని ఉంచుకునేవాడు కాదు. చాలా సార్లు దీన్ని సాక్ష్యంగా చాలా మంది దీన్ని బేస్ చేసుకుని కూడా మాట్లాడారు. రెండవది నిజంగానే క్రీస్తు నిమిత్తం శ్రమ పడేవారుగా ఉండాలి. నా రెండో పాయింట్, క్రీస్తు నిమిత్తం శ్రమ పడేవాళ్ళుగా ఉండాలి. ఈ 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన మరణం విషయంలో సమాను భావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము నిజంగానే సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ. నిజంగానే క్రీస్తు నాలో ఉంటే, క్రీస్తు నాలో కేంద్రీకృతమై ఉంటే నిజంగానే ఆయన్ను ప్రకటించే వారముగా ఉండాలి. అసలు వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టారంటే ఎవరితోనైనా మాట్లాడితే, అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళమైన మేము ఎవరితోనైనా వాళ్ళ ఊరాలతో మాట్లాడితే 10,000 జరిమానా, చూసి చెప్పిన వాళ్ళకి 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే మేము ఎవరితో మాట్లాడకూడదు, నీళ్లు కూడా తీసుకోకూడదు,
మా బోట్లు కూడా వాళ్ళే తీసుకున్నారు, మా వలలు కూడా వాళ్ళే లాక్కున్నారు. ఎందుకంటే వాళ్ళది పెద్దది. మాకు ఎన్ని శ్రమలు అంటే ఆర్డీఓ వస్తున్నాడు, ఎంఆర్ఓ వస్తున్నాడు, ఆర్ఐ వస్తున్నాడు, డిఎస్పి వస్తున్నారు, ఎస్ఐ వస్తున్నాడు, చూస్తున్నాడు. వాళ్ళు ఉన్నంత వరకు బాగుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి మీద పడిపోతా ఉన్నారు. నిజంగా ఎంత శ్రమ అంటే, ఎంత శ్రమ అంటే, క్రీస్తు నిమిత్తం శ్రమ పడేవారుగా ఉండాలి అంటే అసలు తాగడానికి కూడా ట్యాంకర్లు తీసుకొచ్చి అసలు ఆ నీళ్లు స్నానం కూడా చేయకుండా ఒక వారం రోజుల దాకా దాన్నే వాడుకుంటా అలాగే ఉండాల్సి వచ్చినటువంటి పరిస్థితి. క్రీస్తు నిమిత్తం నిలబడితే చాలు, నిలబడితే చాలు. దేవుడు అన్నీ ఇస్తాడు, దేవుడు అన్నీ ఇస్తాడు. ఏ నీళ్ళైతే మాకు ఇవ్వలేదో మరలా ఏ సంస్థ వాళ్ళు ఏ ఊరికి వచ్చి ఇవ్వలేదు, మాకే బెస్వర్డ్ సంస్థ అని వచ్చి వాళ్ళు మళ్ళా వాటర్ ట్యాంక్ ఇచ్చేసి వెళ్ళారు. అదొక 10 సంవత్సరాలు అది రన్ అయింది. నిజంగా ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు ఏమీ సహాయం చేయలేదు. అంత సిమెంట్ రోడ్లతో సహా మొత్తం వరల్డ్ విజన్ ఐటీఆర్టీ సంస్థ వాళ్ళే వేశారు, ఇల్లులు వాళ్ళే కట్టించారు. ఇప్పుడు కొంతమంది కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు నిజంగానే 2007 సంవత్సరంలో ఇక్కడ మళ్ళా పెద్ద ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసి ఇక్కడ మళ్ళా అవన్నీ ఆ ఇల్లులు ఓపెనింగ్లు అన్నీ చేసాం అనమాట. అప్పుడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డి మోజెస్ అన్న, నెల్లూరు, మీకు అందరికి తెలుసు అన్న, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా దాంట్లో పనిచేశారనమాట. నిజంగానే నీళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు లేరు, జీవనాధారం లేదు, బోట్లు లేవు, వలలు లేవు, అసలు ఏమీ లేవు. అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా కుటుంబాలను విడిచిపెట్టలేదు. ఇదిగో క్రీస్తు నిమిత్తం శ్రమ పడేవారుగా ఉండే వాళ్ళని ఎవరిని విడిచిపెట్టడు, ఆయన ఎవరిని విడిచిపెట్టడు. అలాంటి దేవుణ్ణి మేము కలిగి జీవిస్తూ ఉన్నాం. ఎన్నో శ్రమలు వచ్చింది. అసలు అన్నం తినేటప్పుడు కూడా ఆ ఇసుక, ఆ గాలికి, సముద్రం దగ్గరే ఆ గాలికి ఆ ఇసుక వచ్చి ఆ అన్నం ప్లేట్లో పడుతున్నా కూడా అలాగే తినేవాళ్ళమే. కానీ దేవుడు అద్భుతంగా ఎవరికి ఎలాంటి అనారోగ్యం రాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు. అసలు ఎండ వచ్చిందంటే, ఎండాకాలం భయంకరంగా ఎండాకాలం మేము వచ్చింది 15వ తేదీ 16వ తేదీ 5వ నెల 2005 సంవత్సరం. మంచి ఎండాకాలం, మే మాసం, మంచి ఎండాకాలం. ఆ చెట్లే, తాటి చెట్లే మాకు నీడ. తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చునే వాళ్ళం, అక్కడే అన్నం తినేవాళ్ళం. ఎండలోనే ఎంత శ్రమ అంటే అంత శ్రమ అనుభవించాం. ఒక గ్రామం ఏర్పడడానికి దేవుడు సహాయం చేశాడు. పాలు తేనెల ప్రపంచ దేశానికి, ఇదిగో ఇజ్రాయేల్కి వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. అలాగే వారిని నడిపించినట్లుగానే మమ్మల్ని కూడా ఇదిగో క్రాంతినగర్ నుండి శాంతినగర్కి, ఇది వాగ్దాన దేశం అంటాం మేము. ఒకప్పుడు ఇక్కడ పాములే ఉండేది, ఇప్పుడు మనుషులు ఉంటున్నాం. నిజంగా క్రీస్తు నీలో, నాలో, మనలో ఉంటే మనకి శ్రమలు వస్తాయి. సువార్త నిమిత్తం శ్రమ పడాలి. ఇదిగో తెస్సలోనిక సంఘస్థులు కూడా శ్రమల్లో ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో వాళ్ళు సువార్త విన్నారు. నిజంగానే ఆ తెస్సలోనిక సంఘస్థులు చేస్తున్నటువంటి ఆ పరిచర్య చూసినప్పుడు నిజంగా చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది, చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. నిజంగానే అలాంటి జీవితం, శ్రమ పడే జీవితం కలిగి నీవు నేను మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకూడదు. 19వ వచనంలో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు రాయబడింది. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులేంది అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఏందే మనస్సు నుంచుతున్నారు. నిజంగానే శిలువ శత్రువుల గురించి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కానీ నువ్వు నేను మనం ఈ భూమి మీద అల్పమైన వారమే. బెత్తడే మన జీవితం, బెత్తడే, పెద్ద విషయమేం కాదు. కీర్తనకారుడు 90వ కీర్తన రాస్తూ ఒకవేళ మనుషుల యొక్క బలం ఒకవేళ ఎక్కువైతే 70 సంవత్సరాలు, ఇంకా ఎక్కువైతే 80 సంవత్సరాలే అంటాడు. ఆ గ్రంథం రాసేటప్పటికే అన్ని ఏళ్ళు అయితే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఎప్పుడు ఏం జరిగిద్దో, ఎవరికి
హార్ట్ స్ట్రోక్ వస్తుందో, ఎవరు హార్ట్ అటాక్తో చనిపోతారో ఎవరికి తెలియట్లేదు. చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి, తెలియదు. నిజంగానే భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకూడదు. చాలా మంది క్రాంతినగర్లో అప్పుడు టెంకాయ, చిన్న టెంకాయ, పసుపు అనేది 2 రూపాయలు, 2 రూపాయలు రూపాయో, టెంకాయ 5 రూపాయలకే వస్తుంది. చాలా మంది అన్నారు, వీళ్ళెంది చిన్న కొబ్బరికాయ కొడితే అయిపోయేదానికి వీళ్ళెందుకు ఇల్లు స్థలాలు అన్ని వదిలిపెట్టుకుని వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి చాలా మంది అన్నారు. చాలా మంది ఒక 5 రూపాయల టెంకాయ కోసం వీళ్ళు ఎందుకు స్థలాలు ఇల్లు అన్ని వదిలిపెట్టుకుని ఎందుకు వెళ్ళాలి? స్థాపించింది మరలా మేమే, అంటే మా నాన్నోళ్ళే స్థాపించింది ఆ గ్రామాన్ని. అన్నిటికీ ముందుండి అన్ని నడిపించే వాళ్ళం మేమే, కానీ వాళ్ళు మమ్మల్నే బయటికి పంపించేశారు అన్నమాట. నిజంగానే ఆ ఇల్లు వదిలిపెట్టాం, ఆ స్థలాలు వదిలిపెట్టాం. నిజంగానే 5 రూపాయలు టెంకాయ కొడితే ఏమైపోయింది అని అన్నారు. అన్నిటిని వదిలిపెడతాం, ఇక్కడికి వచ్చాం. నిజంగానే ఈనాడు పేపర్లో రాయబడింది 2015 సంవత్సరంలో సుందరంగా శాంతినగర్ అని రాయబడింది. అంటే ఈ కాలనీ ఇళ్ళన్నీ 44 ఇల్లులు ఉన్నాయి. ఈ కాలనీ అన్ని సిమెంట్ రోడ్లన్నీ వచ్చేసినాయి. మాకంటే ముందున్న పోతయ్య గారి పాలెం, క్రాంతినగర్, చెల్లెమ్మ గారి పాలెంకి ఏది సిమెంట్ రోడ్లు రాలా. నిజంగానే సుందరంగా శాంతినగర్ అని ఎప్పుడైతే రాశారో మా గ్రామాన్ని వాళ్ళు వచ్చి పేపర్లో ప్రింటింగ్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. నిజంగానే ప్రెస్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు. దేవుడి కోసం దేన్నైనా తెగించాలి అని చెప్పేసి అనుకున్నాం, తెగించాం. దేవుడు కృపను బట్టి అన్నిటినీ దేవుడు ఇచ్చుకుంటా వస్తా ఉన్నాడు. నిజంగానే క్రీస్తుని 4వ మాట చూస్తే, క్రీస్తుని సంపాదించుకుని ఉండాలి. ఏమున్నా లేకపోయినా క్రీస్తు ఉంటే చాలు. అందుకే ఈ మాటలన్నీ ఆయన అంటున్నాడు. 3వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. నిజంగానే క్రీస్తును సంపాదించుకోవడమే మన జీవిత గమ్యం. ఏదైనా ఉంది అంటే అదే క్రీస్తుని సంపాదించుకోవడమే, అంతకంటే ఇంకేమీ లేదు. క్రీస్తుని నేను మనం సంపాదించుకుని ఉండాలి. క్రీస్తుని సంపాదించుకుని ఉండాలి. చాలాసార్లు క్రీస్తుని సంపాదించుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేయాలి. ఆయనే నాకు సమస్తం అంటున్నాడు. ఆయన 8వ వచనంలో కూడా ఆ క్రీస్తుని సంపాదించుకోవడం అంటే అది శ్రేష్టమైన జ్ఞానం. ఆయనే జ్ఞానవంతుడు, చదువు కలిగిన వాడు, పాండిత్యం కలిగిన వాడు, ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ క్రీస్తు నిమిత్తమైనటువంటి జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం కోసం అంట ఆయన ఆ సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాడంట. నిజంగా ఎంత గొప్ప విషయాలు ఆ క్రీస్తు యొక్క జ్ఞానం కొరకు, అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు ఆయన సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాడు. సమస్తాన్ని నిజంగానే ఆ క్రీస్తుని సంపాదించుకుంటే చాలు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా క్రీస్తు నాలో ఉంటే చాలు, క్రీస్తు నాతో ఉంటే చాలు. ఇదిగో నేను క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కలిగి జీవిస్తాను అని మనము నిర్ణయించుకుంటే చాలు. అంతకంటే ఇంకొక జీవితం ఇంకేమీ లేదు. అంటూ ఇంకేమీ లేదు. అలాంటి జీవితాన్ని కలిగి మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు ఆయన అన్నాడు, నా నీతి కాక దేవుడి నీతి కలిగి ఉండాలి అంటున్నాడు. ఆయన అనే మాట, నా నీతి కాదు, దేవుని నీతిని కలిగి నేను ఉండాలి. దేవుని సంపాదించుకోవాలి. చాలా అమూల్యమైనటువంటి మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో నేను ప్రిపేర్ అయింది అయితే 10 మాటలు ప్రిపేర్ అయ్యాను. నేను మీతో 4 మాటలు మాట్లాడాడు. 5వ మాట, క్రీస్తులో నీవు ఐక్యమై ఉండాలి. క్రీస్తులో నీవు ఐక్యమై ఉండాలి. నిజంగానే నూతన నిబంధనలో 90 సార్లు క్రీస్తు అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది.
చాలా సార్లు ఈ నూతన నిబంధనలో. అందుకే రోమా 3:24 ఈ మాటలు అంటున్నాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందుల విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అంటున్నాడు. క్రీస్తులో విమోచన ఉంది, క్రీస్తులో నిత్య జీవం ఉంది. 6:23 కూడా ఆయన మాట్లాడుతున్నాడు. రోమా 6:23 చివరి మాట అది. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. నీవు నేను మనము దేవునితో ఐక్యమై ఉన్నామంటే ఆ క్రీస్తులో విమోచన ఉంది, ఆ క్రీస్తులో నిత్య జీవం ఉంది. ఆ క్రీస్తు నిన్ను నన్ను మనల్ని పోషించే పోషకుడు. మన గమ్యం ఆయనే ఉండాలి, మన మాదిరి ఆయనే ఉండాలి, మన జీవితం ఆయనే ఉండాలి. ఇదిగో క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం అంటే అది ప్రతి దినము దానికోసం మనము కష్టపడుతూ ఉండాలి, దానికోసం ప్రయాసపడుతూ ఉండాలి. ప్రతిరోజు ఒకరోజు నేను క్రీస్తుకి నచ్చినట్లుగానే ఉన్నాను, క్రీస్తు యొక్క ఉద్దేశానుసారంగా నేను జీవిస్తూ ఉన్నాను అనుకుంటే కుదరదు. ప్రతిరోజు మనల్ని మనం ఆయనకి సమర్పించుకుని ఇంకా ఆయన యొక్క అడుగుజాడలో మనం బ్రతకడం కోసం ప్రతి దినము ఆయన యొక్క సిలువను ఎత్తుకుని మనము ప్రయాణం చేయాలి. అందుకే ఇదిగో నా యొక్క సిలువ చాలా సులభమైందే అంటున్నాడు యేసయ్య. చాలా జాగ్రత్తగా మనం చూస్తే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ నిజంగానే మన జీవితం, మన యొక్క గమ్యం, మన యొక్క మాదిరి, మన యొక్క పోషకుడు ఆయనే ఉండి ఇదిగో మన యొక్క పరిచర్యలో ఫలాలు కనపడాలంటే క్రీస్తు మనలో ఉండాలి. మన నాయకత్వ జీవితాల్లో, మన యొక్క అనుదిన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ పరిచర్యలో కూడా ఇదిగో క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ కలిగి ఉండాలి. క్రీస్తుని పోలిన జీవితం. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. 17వ వచనంలో అంటున్నాడు, 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. నిజంగానే కొరింథీ రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. నిజంగానే ఒకప్పుడు నేనే అని అనుకున్నటువంటి ఈ యొక్క పౌలు ఇదిగో దమస్కు మార్గంలో యేసుక్రీస్తు చేత పట్టబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడిన తర్వాత ఇదిగో అతను దేవుడి దగ్గర నుండి అనేక విషయాలు నేర్చుకుని ఇదిగో క్రీస్తు కొరకు శ్రమపడడానికే కాదు, క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకోవడమే కాదు, క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని కూడా ధనంగా పెట్టేశాడు. ఏదో మనం బ్రతుకు మన కోసం, మన పిల్లల కోసం, మన సంఘం కోసం, మన గ్రామం కోసం, మన యొక్క బంధువుల కోసం కాదు, కానీ ఇదిగో క్రీస్తు కొరకు శ్రమ పడేవారుగా, క్రీస్తు సెంటర్డ్ లైఫ్ కలిగి జీవించే వారంగా మనం ఉండాలని. ఇదిగో అంత మాత్రమే కాదు, క్రీస్తు లేకుండా మనం బ్రతకూడదు. ఎందుకంటే భయంకరమైన తీర్పు ఉంది, నరకం ఉంది. ఆ నరకంలో ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు అంటున్నారు. నిజంగా మనము క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ గా కలిగి జీవించేటప్పుడు ఇదిగో మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబం అందరూ కూడా అలాగే జీవించాలి. అలా జీవించడానికి మనం ప్రతినిత్యం చూస్తూ దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రతినిత్యం. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం, శరీరంలో పాపం ఉంటది, కానీ ఆ పాపానికి మనము మన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం ఆయనే. కాబట్టి ఇదిగో ఆయన యొక్క జీవించినటువంటి జీవితాన్ని మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతినిత్యం అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. దేవుడు ఈ కొద్ది మాటలు మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఇంకేమైనా ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే కంక్లూషన్ గా మాట్లాడేసి ముగించవచ్చు. క్రీస్తు కేంద్రీకృత జీవితం అంటే ఏంటి? క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ జీవించాలంటే మనం
ఏమేమి ఫాలో అవ్వాలి, అనుసరించాలని వాక్యాన్ని ఆ, పంచుకున్నటువంటి గారు సాక్ష్యం కూడా దేవుని కోసం వారు ఎలా స్టెప్ తీసుకొని దేవుని కోసం ప్రత్యేకంగా జీవిస్తూ ఆ నామాన్ని చేస్తారు. ఆ విషయాలను కూడా ఆ, పంచుకుంటూ చెప్పబడిన వాక్యాన్ని బట్టి మన వద్ద ఉన్న కోటేశ్వరరావు అన్న ఉదయ్ ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా అన్న వాళ్ళ పరిచర్య కోసం కూడా ప్రార్థన చేస్తారు. ఉదయగిరి కోటేశ్వరరావు అన్న. కోటేశ్వర అన్న జర్మయ్య కోటేశ్వర అన్న జర్మయ్య కోటేశ్వర అన్న జయకుమార్ అన్న నేను చేయండి అన్న. తమ్ముడు చేయనా, ప్రార్థన చేయనా? చేయండి. సరే సరే, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తమ్ముడు అబ్రహాముని వాడుకుని వారి సాక్ష్యం, వారి గ్రామ సాక్ష్యాన్ని దేవుడు అనేక మందికి ఛాలెంజింగ్గా చేసినందుకు, దేవుని కోసం నిలబడిన తోడనే ఆ ప్రజలందరినీ దేవుడు అమితంగా దీవించినందుకు మనం ప్రభువుని స్తుతిస్తూ మనం క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా అలాగా కంటిన్యూ కావాలని మనం ప్రార్థన చేద్దాం. అయ్యా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో ఇంతవరకు నాయనా ఏఎఫ్సి ద్వారా నా ప్రభావ మీరు మమ్మల్ని సమకూర్చి నీ బిడ్డను నా ప్రభావ మీరు వాడుకొని తన సాక్ష్యం ద్వారా, తన సంఘ సాక్ష్యం ద్వారా మీకోసం నిలబడినటువంటి బిడ్డల బ్రతుకుల ద్వారా నా ప్రభు మాతో మాట్లాడారు. నేను మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. క్రీస్తు కోసం, క్రీస్తు కేంద్రిత కుటుంబంగా, క్రీస్తు కేంద్రిత వ్యక్తులుగా నా ప్రభా బిడ్డలు జీవించినప్పుడు వాళ్ళు ఎంతగా దీవించావు నా ప్రభా. నీ స్తోత్రాలు, వందనాలు. ఆయన గొప్ప దేవుడు. శ్రమల్లో దాగినటువంటి సిరులను ప్రభా నాయన వాళ్ళు అనుభవించడానికి సహాయం చేసావు ప్రభా. అగ్ని తర్వాత నాయన వర్షాన్ని ప్రభాను అనుగ్రహించావు. ఆకలి తర్వాత నా ప్రభు సంతృప్తిని ప్రభా బిడ్డల జీవితాలు దయచేసావు. నిందల తర్వాత నా ప్రభు రెట్టింపు ఘనతను నాయన బిడ్డలకు దయచేసావు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగా ఏఎఫ్సిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నా ప్రభా క్రీస్తు కేంద్రిత కుటుంబంగా నా ప్రభా మీరు నిలబెట్టమని వేడుకుంటూ ఉన్నాం. మా నామాన్ని మనుషులు ఎదుట ఒప్పుకుంటే పరలోకల దూతలు ఎదుట నేను కూడా ఒప్పుకుంటానని ఆయన ప్రభువు సెలవిచ్చారు. ఫెయిత్ డిక్లరేషన్ అనేది నా ప్రభు అది చిన్న విషయం కాదు, ఛాలెంజింగ్ విషయం అని ఆయన మీరు తెలియజేస్తా ఉన్నారు. నాయన మా జీవితాల్లో, నాయన మా జీవన శైలిలో నా ప్రభు దాన్ని ఎప్పుడు కూడా నా ప్రభు మేము ప్రతిబింబించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభు. వాక్యం తన ప్రాక్టికల్ లైఫ్ ని చెప్పినటువంటి అబ్రహాం తమ్ముడిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తనని, తన పరిచర్యని, తన కుటుంబాన్ని ప్రభావాన్ని మీరు దీవించండి. మీ సేవలో నా ప్రభావ మరి ఎక్కువగా వాడుకోండి. వారికి ఉన్నటువంటి నాయన ప్రతి అవసరత, ప్రతి ఛాలెంజ్ నా ప్రభా యేసు ప్రభు నామములో నా ప్రభావ మీరు తీర్చమని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. మరొకసారి నాయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మోహన్ తమ్ముడిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. తమ్ముడికి ఉన్నటువంటి చిన్న అనారోగ్యాన్ని ప్రభావం మీరు ముట్టండి, స్వస్థపరచండి. మనకు కావాల్సిన స్వస్థత ప్రభావం మీరు దయచేయండి. మరొకసారి ఈరోజు ఇక్కడ నాయన కూడుకొని తలలో ఉంచినటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, నాయన చైనా నుంచి, నార్త్ నుంచి, బెంగళూరు నుంచి, ప్రభా నాయన కడప నుంచి, అదేవిధంగా నా ప్రభా ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి, అదే హైదరాబాద్ నుంచి, నాయన రకరకాల ప్రాంతాల నుంచి నాయన నీ బిడ్డలు చేరుండగా నా ప్రభా వారికి కావాల్సిన మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఉదయగిరి నుంచి వచ్చినటువంటి బిడ్డలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభా మీకోసం ఆనందంగా నా ప్రభా ముందుకు సాగిపోయి కృప దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న.
ఈ సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలు ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు. మాత్రమే కాదు కానీ మీ ప్రార్థన అవసరాలు కూడా చేసుకున్నట్లయితే చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన గారు మీ ప్రేయర్ రిక్వెస్ట్, మీ ప్రైజింగ్ పాయింట్స్ ఉందన్నా. అమ్మా అన్నా వినిపిస్తుందా? డౌట్ వస్తుంది. వసంత రావన్నా ఓబ్లేసన్నా మాధవ అంటే నా దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందో నాకు అర్థం కావట్లేదు అందుకని. మాధవ్ చెప్పు మాధవ్. ఓకే, ఓబ్లేసన్ లైన్ ఉన్నారా మీరు కూడా? ఇదేనా తమ్ముడు వసంత్ వచ్చినట్టున్నాడు కదా, వసంత్. ఓకే 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 మాధవ్, చెప్పండి మాధవ్. ప్రేయర్ పాయింట్స్, ప్రైజింగ్ పాయింట్స్ షేర్ చేసుకోవచ్చు మీరు. మాధవ్ ప్రేయర్ అండ్ ప్రైజింగ్ పాయింట్స్ ఎవరైనా షేర్ చేసుకుంటే వాళ్ళందరి కోసం మీరు కామెంట్ చేయండి. ఓకే. మన ఏఎఫ్సి టైమింగ్ కానీ ఒక డే కానీ మారిస్తే బాగుంటుందని ఒక రిక్వెస్ట్ వచ్చింది. అంటే ప్రస్తుతానికి జర్మియా కోటేశ్వరరావు ఉన్నాము ఆస్ట్రేలియా నుంచి, తర్వాత నెక్స్ట్ ఒక న్యూజిలాండ్ షిఫ్ట్ అయ్యారు కదా. సో వాళ్ళకి మనకి టైం వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే నరసింహకైతే 7 hours ఏముందంట. ఆస్ట్రేలియా మన జేకే రావు కూడా ఒక 5.5 hours ఉంటున్నారు. సో ఆ విషయమై ప్రార్థన చేయండి. అంటే అందరికీ అనుకూలంగా ఉండే రోజు టైం మనం ఫిక్స్ చేసుకునే విధంగా ప్రార్థన చేయాలి. ఎవరన్నా ప్రేయర్ పాయింట్స్, ప్రైజింగ్ పాయింట్స్ అంటే మాధవ, అనా ఈ మధ్య లక్ష్మీనారాయణ ఎవరన్నా కాంటాక్ట్ చేశారా? లేదన్నా, నేనైతే చేయలేదు. నేను చేశానన్నా. అన్నా అదే అన్న విషయం తెలుసు కదా. తెలుసు అన్నా. అన్న నిన్న నేను సుల్లూరుపేటలో అదే బ్రదర్ ఎన్ఎస్ కుమార్ తను చనిపోయాడు, బరియల్కి అటెండ్ అయ్యాను. సుల్లూరుపేట గ్రాడ్యుయేట్ అన్న, ఐడియా ఉందన్న ఎన్ఎస్ కుమార్. అవునన్నా. అప్పుడు లక్ష్మీనారాయణ వాళ్ళ అదే ఆ చర్చి నుంచి జోయల్ అని అంటే ఏమైనా లక్ష్మీనారాయణ గురించి అప్డేట్ ఏమన్నా చేయగలరా? మాధవ అన్న వాయిస్ కట్ అయిందన్న మధ్యలో. అవునన్నా, పైల్స్ ఆపరేషన్ జరిగి తను చాలా సఫర్ అవుతున్నాడని చెప్పాడన్నా. అంటే నేను మాట్లాడితే అన్న క్యూర్ అవుతా ఉన్నాను, కొంచెం పర్వాలేదన్నా అన్నాడు. నిన్న బ్రదర్ చెప్పింది ఏంటంటే మీరు చెప్పి లేటెస్ట్ అయి ఉంటుంది. అవునన్నా, దయాకర్ అన్న, మిత్రన్న వాళ్ళు కూడా వెళ్ళారంట నెల్లూరు గ్రాడ్యుయేట్స్. కనీసం కూర్చోలేక పడుకోలేక బాగా సఫర్ అవుతున్నాడు.
అని చెప్పారన్న. ప్రార్థన అంటే ఫోన్ల ద్వారా కూడా కొంచెం పరామర్శిస్తే బాగుంటది. అవునవును, లక్ష్మీనారాయణ కోసం అందరం మాట్లాడదాం. అదే అన్న ప్రార్థన చేయండి. కాదండి, ఆ అందరం విషయం ఫోన్ చేసి వసంత్ అది మాట్లాడదాం. వసంత ఓకే అన్న, లక్ష్మణ నోట్ అన్న కోసం ప్రార్థన. ఓకే అన్న, ఓకే అన్న. అది తమ్ముడు. అన్నా ఇంకేమి ప్రేయర్ పాయింట్స్ లేనట్లయితే ఇంకా వసంత్ అన్న ఇంకా ప్రేయర్ చేయండి. ఇంతేనా బ్రదర్? ఇంకా అంటే మన ఏఎఫ్సి డే గురించి, మన లక్ష్మీనారాయణ గురించి ఫుల్ టైమ్ ఉన్నటువంటి మన సహోదరు అబ్రహాం అన్న కానీ వాళ్ళ పరిచయ కోసం, పరిచయ కోసం రజనీకాంత్ అన్న ఓకే ఫుల్ టైమ్ సమర్పించుకొని సేవ్ చేస్తున్నటువంటి ఓకే ఓకే బ్రదర్. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోక తండ్రి, జీవం కలిగిన జీవాధిపతి, సజీవుడ, మృత్యుంజయుడ, మారని మార్పు లేని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, అల్ఫా ఒమేగా అయి ఉన్న దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభా ఏఎఫ్సి కుటుంబంగా మేము పాదాల చెంతకు చేరి రావడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మీరు మా మొర వింటున్నారని విశ్వాసంతో, అత్యంత విశ్వాసంతో మీ పాదాల చెంతకు వస్తున్నాం. మనుషులు మమ్మల్ని గుర్తించలేకపోవచ్చు, మా హృదయాలను గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ప్రభా మీరు మమ్మల్ని ఎరిగిన దేవుడు, మా హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు, మేము పిండంగా రూపింపబడక మునిపే మీకు గుర్తెరిగిన దేవుడు అయినందుకు మీ పాదాల చెంతకు వస్తున్నాం. మీరు ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభు అబ్రహామనను నిలబెట్టుకొని ప్రభు మీరు మా మధ్యలో మాట్లాడినందుకే, మీ చల్లని మెల్లని స్వరాన్ని వినిపింపజేసినందుకే వందనాలు. మిమ్మల్ని కలిగిన జీవితం, క్రీస్తు కేంద్రీకృత జీవితం ఎలా ఉంటుందో తెలియజెప్పినందుకే వందనాలు. మేమందరం మా జీవితాల్లో అనుభవించిన వారమే ప్రభా నాయన. అయినప్పటికీ మరొకసారి మా జీవితాలు మా గమనంలోకి ఆ విషయాలన్నింటినీ తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మీరు మా ముందు నడిచే దేవుడు అయినందుకు వందనాలు. మీరు లేకపోతే మా జీవితాలు ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉండేటివో ప్రభువా, తలంచుకుంటేనే ప్రభువా అవి లెక్కకు మించి ఉన్నవి. ప్రభువా మీరు మమ్మల్ని శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రభువా, కష్టాల్లో, వస్త్రహీనతల్లో ప్రభువా, మరి ఖడ్గంలో, ఉపద్రవములు అన్నిట్లో నుంచి తప్పిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కేవలం మీ కృప అంటే ఎలా ఉంటుందని ఈ సాయంకాల సమయంలో కూడా మరొకసారి మీరు మా గమనంలోకి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభావ మరి మీ పాదాల చెంతకు కొన్ని మనవులతో వస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఏఎఫ్సి ఈ గ్యాదరింగ్ ప్రభావ మరి ఏఎఫ్సికి ఒక డేగా ఉండాలని మేమందరం ఆలోచన చేస్తుండగా మీ కృప వీలైతే మీ చిత్తానుసారంగా ప్రభావ మేము తగిన సమయాన్ని మీరు అనుగ్రహించండి. ఆయా దేశాల్లో చెదిరి ఉన్న మా సహోదరులందరికీ కూడా అనుకూలమైన సమయం కేటాయించుకునేలాగున మీరే మీ కృప చూపించవలసిందిగా మీ పాదాలు చెందుకొస్తున్నాం. ఆయన విదేశాల్లో ఉంటున్న సహోదరులందరి విషయంలో మీరే సహాయం చేయండి. నరసింహ, అనిల్ బ్రదర్, మరి నాయన విజయ కోటేశ్వరం వీరందరి విషయంలో కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉంటున్న మరి లక్ష్మీనారాయణ హెల్త్ విషయంలో మీరే సహాయం చేయండి, కృప చూపించండి. మీరు స్వస్థపరిచే దేవుడు నాయన, డాక్టర్లకు మించిన పరమ వైద్యులు ప్రభావ మీ పట్ల సంపూర్ణమైన సేవలు ఉంటుండగా మీరే తనకు మంచి ఆరోగ్యమును త్వరగా నాయన మీరే ఇవ్వాల్సిందిగా మీ పాదాల చెంత గోజాడుతున్నాం, బ్రతిమలాడుతున్నాం. ఆయన కుటుంబానికి నెమ్మదిని దయచేయండి. ప్రభా అక్కకు కూడా నెమ్మది దయచేయండి. ప్రభా అన్నకు ఆరోగ్యాన్ని సంపూర్ణంగా త్వరగా నేను మరి బాగు చేయమని మీ పాదాల చెంత అర్జిస్తూ వస్తున్నాం. పిల్లలకు కూడా మంచి శాంతిని, మనశ్శాంతిని దయచేయండి ప్రభా. ఇంట్లో ప్రభు మరి ఫాదర్ కలా ఉన్నప్పుడు ప్రభు పిల్లలు కూడా, అక్క కూడా ఎంతో బాధతో ఉంటారు నాయన. మీరే వారి బాధను ఆదరించవలసిందిగా మీ పాదాల చెంతకు వస్తున్నాం. అదేవిధంగా ప్రభు మరి
పెంచాలన్న విషయంలో కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ఆయన మరి ఆయన చేస్తున్న ప్రతి పనిలో మీరే సహాయకరంగా ఉండండి. ఫైనాన్షియల్ గా మీరు ప్రతి ట్రబుల్ నుంచి తప్పించు రావాల్సిందిగా మీ పాదాలు చెంతకు వస్తున్నాం. అదేవిధంగా పూర్తికాల సేవలు ఉంటున్న అబ్రహామును ఆయన మేము వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. యేసురత్మనను ప్రభా, అదేవిధంగా రవి అన్నను, జయకుమార్ అన్నను, రవి అన్నను, మరి రజనీకాంత్ అన్నను, నాయన మరి ఇంకను మా సోదరులు మరి ఓబులేస్ అన్నను, ఇంకా అనేక మంది ఉంటుండగా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా మాధవ్ కుటుంబాన్ని, అదేవిధంగా ప్రభా మరి ఓబులేస్ మరి చంద్ర కుటుంబాన్ని, మరి వారందరినీ మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. అదేవిధంగా ప్రభా అనిల్ కుమార్ బ్రదర్ విషయంలో మీరే సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభా మీపై నమ్ముకొని ఆనుకొని ఉన్న సహోదరుని మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. కావలసిన ప్రభా నాయన మరి ఈవులను దయచేయండి. శ్రేష్టమైన బహుమానాన్ని మీరు అనుగ్రహించబోతున్నందుకై వందనాలు చెల్లించుకుంటున్నాను. యోబు విషయంలో కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. చక్కగా ప్రజెంట్ చేయగలిగే కృపను అనుగ్రహించండి. ఈ రీతిగా సింగరాయకొండ ప్రసాద్ అన్న విషయంలో మీరే సహాయం చేయండి. అదేవిధంగా ప్రభు మరి చిన్న విషయంలో ప్రభా, ఇమానుయేల్ విషయంలో ప్రభా మరి వీరందరి విషయంలో మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ఆయా చోట్ల చెదిరిన మా సహోదరులందరినీ పేరు పేరున మీ కృప కలిగిన హస్తాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. రాజేష్ విషయంలో, మాధవ్ విషయంలో ప్రభా మరి నాయన మరి మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. సత్యరావణ విషయంలో మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. తన కుటుంబాన్ని ప్రభా, అక్క ప్రమోషన్ లో ఉందని తెలుస్తుంది. ప్రభా మీరే సహాయం చేయండి, కనికరించండి. ఇంకను ఎవరైతే మా సహోదరులను మేము మర్చిపోయామో ప్రభా మీరు గుర్తెరిగిన దేవుడు. ప్రభా మా నోటి మాట నాలుకకు రాక మునిపే గుర్తెరిగిన దేవుడు, మా మనవులని తీర్చే దేవుడు అన్నందుకు వందనాలు. అన్న విషయంలో కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ఉదయగిరి కోటేశ్వరరావు అన్న విషయంలో కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. తనకుంటున్న ప్రతి సమస్యలను, ఫైనాన్షియల్ ట్రబుల్స్ అన్నిటిని కూడా తీసివేయాల్సిందిగా ప్రభా మీ పాదాలు చెంతకారు చేస్తూ వస్తున్నా నాయన. ఇంకా ఎవరైతే ప్రభా ఏఎఫ్సిలో ఉన్న ప్రతి నెంబర్, ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ పాదాల చెంత గోజాడుతూ వస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా మీరే ఈ దినం, ఈ వారం అంతట్లో మీరు కృప చూపించినందుకు వందనాలు. ముందున్న సమయాన్ని కూడా మీ చేతులుగా చెప్పుకుంటున్నాం. మీరే మా పని ప్రతి విషయాల్లో కూడా మీరే సహాయకారిగా ఉండి జీవం కలిగిన దేవుని సన్నిధిలో ప్రభు మేము మరొక మారి ఈ విధంగా మేమందరం కూడి మిమ్మల్ని స్తుతించు ఘనపరిచే కృపను అనుగ్రహించమని ముందున్న సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఇదే మేము వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినందుకు